ఫర్ ఎగ్జాంపుల్ కాకతీయ డైనాసిటీని తుగ్లక్ అటాక్ చేసిన తర్వాత సో ఈ ఏరియాలో ఎవరు అడ్మినిస్ట్రేషన్ వస్తుంది? తుగ్లక్స్ అడ్మినిస్ట్రేషన్ వస్తుంది, అంతే కదా. సో తుగ్లక్ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎప్పుడైతే వరంగల్ ఫోర్ట్ని ఆక్రమించిండు, అంతకన్నా ముందు దేని అటాక్ చేసిండండి? దేవగిరి అండ్ కంప్లీట్ సౌత్ ఇండియా అండ్ డక్కన్ ఇప్పుడు ఎవరి హ్యాండ్ఓవర్లోకి పోయింది? తుగ్లక్స్ దగ్గర పోయింది, అంతే కదా. సో తుగ్లక్స్ దగ్గర పోయిన తర్వాత తుగ్లక్స్ ఇక్కడ పోయిన తర్వాత ఏమయ్యారు? వీక్ అయ్యారు బాగా. తుగ్లక్స్ వీక్ అయిన తర్వాత ఎవరైతే తుగ్లక్స్ కి ఫిడేటరీస్ గా ఉన్నారో వాళ్ళు ఇండియా వైడ్ గా ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకుంటారు. ఇట్లా ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకున్నప్పుడు తెలంగాణలో కాకతీయాస్ దగ్గర ఎవరైతే నాయంకరాస్ ఉన్నారో ఈ నాయంకరాస్ ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకుంటారు. తుగ్లక్స్ దగ్గర ఉన్న బహమనీస్ ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకుంటారు. క్లియర్? సో తుగ్లక్స్ దగ్గర నుంచి ఇంకొక కింగ్డమ్ ఏమొస్తుంది? విజయనగర డైనాసిటీ వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఐడియా కోసం డిస్కస్ చేస్తాను, కొంచెం ఓపిక అవసరం ఇక్కడ. సో పోస్ట్ కాకతీయ పీరియడ్ లో తెలంగాణ రీజియన్ లో ముసునూరి నాయకాస్, నెక్స్ట్ ఎవరు వస్తున్నారండి? పద్మనాయకాస్, నెక్స్ట్ ఎవరున్నారు? ఎస్, రెడ్డి డైనాసిటీ వస్తుంది.